చంద్రబాబు అరెస్ట్ వెనకాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారిని ఈ జగన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చేయని తప్పుకి శిక్ష అయ్యాలన్న ఆలోచనతో ఆయన్ని ఈరోజు ఈ యొక్క ఆయన ఎలాగా చంద్రబాబు రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక నేరాల్లో ఇరుక్కుపోయి ఆయనకి 43,000 లక్షల కోట్లు మరి ఈడీ అటాచ్మెంట్లు, సుమారు మరి 16 నెలలు జైల్లో గడిపి ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఏదో కేసులో ఇరికించి ఆయన్ని కూడా నేరారోపణలు చేసి ప్రజల్లో చెడు తీసుకురావాలన్న ఆలోచనతో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఈయన్ని జైల్లో పెట్టడం జరిగింది. అయితే దానికి కారణం ఒకటే, మొన్న యువగలం పేరుతో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే లక్షలాది మంది ఆయన వెనకాతలు నడడం, ప్రజలందరూ ఆదరాభిమానాలతో వాలంటరీగా పార్టిసిపేట్ చేయడం, మరి ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా బస్ యాత్ర పేరుతో రాష్ట్రం నలుమూలలు కూడా బస్ యాత్రలు చేస్తే జనాలు వాలంటరీగా ఆయన సభలకి తండోపతండాలుగా జనాలు వెళ్ళడం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే సర్వేలు చేశారు, సర్వేలు చేయించుకుంటే సర్వేలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చి ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా రావడంతో ఎలాగైనా ఈ అధినాయకుడిని, తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మరి ఎలాగైనా సరే ఏదో ఒక కేసులు ఇరికించాలన్న ఆలోచనతో మరి ఈ యొక్క కేసులు ఇరికించడం జరిగింది. దాంట్లో నిజం లేదు. 2,25,000 మందికి ఈయన శిక్షణ ఇప్పిస్తే దాదాపు సుమారు 70,000 మంది ఉద్యోగాలు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో మరి ఈయన అక్రమంగా అరెస్ట్ చేయడం, దేశ విదేశాల్లో ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ అందరూ కూడా ఇది చాలా తప్పుడు కేసు అని చెప్పి మరి ప్రజలకు అభిప్రాయం ఉంది. మరి ఆయన చాలా, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నా మీద నాకు బెయిల్ పెట్టద్దు, ఈ యొక్క క్రాస్ పిటిషన్ వేసి అసలు ఈ అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఈ కేసే తప్పని చెప్పి ఇప్పుడు కూడా మరి న్యాయవాదులు వాదిస్తూ ఉన్నారు. అది రేపు సోమవారం మళ్ళీ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆ రోజు కంపల్సరీ అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సాక్ష్యాలు ఉంటే నిరూపించండి అని చెప్పి మరి అక్కడ అది సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా తప్పు దొరకట్లేదు, దానికి వెతుకుతున్నారు తప్పు ఏం జరుగుతుందని ఉద్దేశంతో. సుమారు ఈ 30 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నారు కానీ ఎక్కడ దొరకట్లేదు. అందువల్ల రేపు సోమవారం గ్యారంటీగా ఈ క్రాస్ పిటిషన్ కొట్టేయడం, ఆయనకి బయటికి రావడం కూడా జరుగుతుంది. రేపు తెలుగుదేశం పార్టీ జన సైనికులు మరి తోడుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారులకు రావడం ఖాయం. మరి జగన్మోహన్ రెడ్డి మరి రేపు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫైబర్ గ్రిడ్ అనేది అప్పటికే కేబుల్ టీవీ పేరుతో ఈ రాష్ట్రం అంతా కూడా మరి ప్రైవేటు వ్యక్తులు 200 నుంచి 300 వరకు, 200 నుంచి 500 వరకు వసూలు చేసేవారు ఇంటింటికి కూడా. అది కూడా ఒకటి వస్తే కొన్ని ప్రదేశాలు వచ్చేది కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రభుత్వం, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థి కూడా కావాలి. వాళ్ళ ప్రపంచం అరచేతిలో ప్రపంచం ఉండేటట్టు ఈరోజు ఇంటర్నెట్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి, ప్రతి ఇంట్లో కూడా కావాలి కాబట్టి, అప్పుడు చంద్రబాబు నాయుడు హైటెక్ విజన్ ఉన్నాడు కాబట్టి ఆ విజన్తో రూరల్ ప్రాంతాల్లో కూడా ప్రతి ఏరియాలో కూడా
వాళ్ళకి నెట్ సదుపాయం కావాలన్న ఉద్దేశంతో ఈ ఫైబర్ గ్రిడ్ని దాన్ని ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. 150 రూపాయలకి మినిమం రేటుకి 150 రూపాయలకి టీవీ ఛానల్ వస్తుంది, అలాగే టెలిఫోన్ సౌకర్యం ఉంటుంది, అలాగే నెట్ సదుపాయం కూడా ఉంటుంది. ఈ 3 కలిపి 150 రూపాయలకి మినిమం రేటుకి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైబర్ గ్రిడ్ పేరుతో మరి ఇవ్వడం జరిగింది. అది దాంట్లో కూడా తప్పులు ఎంచుతూ ఉన్నారు. చాలా తప్పుడు విధానం ఇది. అందువలన అది కూడా ఏదో చేస్తున్నా తప్ప అందులో కూడా తప్పుడు ఎంచడానికి ఏం లేదు. ఈరోజు దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. నిర్వీర్యం చేసి ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి దాన్ని అప్పచెప్పేసి ఇంకా జనాలకి ఇంకా మంచి అంటే సరళమైన రేటుకి ఇవ్వని పరిస్థితిలో ఉందన్నమాట. ఇవన్నీ కూడా తప్పుడు విధానం, తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎలాగే జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయడు, అంతా కూలదీయుడువే. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వెంటనే ఈ ప్రజావేదిక కూల్చేశాడు. అంటే నిర్మాణంలో కూల్చడం, ఒక ఆలోచనలు ఒక నిర్మాణాత్మకంగా తయారు చేయడం, నిర్మాణాత్మకంగా కూల్చడమే పని. అందువలన మరి ఆయన తాలూకా ఈ ప్రభుత్వం కూడా అందులో కూడా ఏదో తప్పులు ఎంచుతూ ఉన్నారు. అందులో మరి ఏదైతే లోకేష్ బాబును కూడా ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు కూడా. ఇవన్నీ కూడా నిరారాధం. అందువలన కంపల్సరీ మన చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారు కూడా ఏ తప్పు చేయలేదు. గ్యారెంటీగా వాళ్ళకి అందరికీ కూడా న్యాయ వ్యవస్థ, న్యాయ నిపుణులు అందరూ కూడా న్యాయం ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ ఏ తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషంగా బయటపడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ సంభవం తెలియజేస్తున్నాం. అది ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కదా ఆయన, 3 రాజధానుల పరిపాలన చెప్తున్నాడు. మరి అక్కడ మరి ఇప్పటికీ అప్పటి నుంచి చాలాసార్లు ముహూర్తాలు పెట్టారు. ఇప్పుడు కాదు కదా ఇది, ఇంకా మరి దసరాకి చూద్దాము. మరి చాలాసార్లు ముహూర్తాలు పెట్టారు కదా వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా. ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా విశాఖపట్నం రాజధాని ఇవాళ ఈ దసరాకి ఆ దీపావళికి అని చెప్తా ఉన్నారు కదా. మరి అది చూడాలి ఏం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ ఒక దశాబ్ద కాలం నుంచి ఆయన కూడా మరి రాజకీయాల్లో జనసేనని నడుపుతున్నాడు కాబట్టి అటు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాడు, ఇటు 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాడు. మొన్న మరి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత వెంటనే అంటే 2 పరిపాలన చూశాను, చంద్రబాబు నాయుడు గారిది అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ దిశ నిర్దేశించే విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మనం కలిసి వెళ్తే ఈ యొక్క ప్రజలకి మేలు జరుగుతుంది.